జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాల సంఖ్య, అలాగే ధర్మం మీద దాడుల సంఖ్య, భారత్కి వ్యతిరేక నినాదాలు బాగా వినిపిస్తున్నాయి. ఇక రామేశ్వరం కెఫే బాంబ్ పేలుల నుంచి మొదలు పెడితే అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. సరే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇక రేప్ చేసి హత్య చేసిన ఇమ్రాన్ ఖాన్ని ఏం చేద్దాం అనేది ఈ వీడియో మొత్తం నేను చదివిన తర్వాత మీరే చెప్పండి. నిజంగా ఇలాంటి పాశవిక మానవ మృగాలు జనాల మధ్య తిరగడం అనేది ఎంత ప్రమాదమో కూడా తెలుసుకోండి. ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని రామనగర్ జిల్లా మాగడి పట్టణంలో 4 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయిండు, అత్యాచారం చేసి చంపేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? జూలై 20న. బాలిక కనిపించట్లేదు అంటూ వాళ్ళ తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జూలై 22వ తారీఖున అమ్మాయి మృతదేహం తిప్పగొండనహలి అనే ఒక ప్రాంతంలో దొరికింది. ఆ బాలిక బంధువే, వేరే ఎవ్వరో కాదు, ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఈ దుర్మార్గానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాలు ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి బెంగళూరులోని గౌరిపాల్య ప్రాంతంలో నివసించేవాడు. బాధిత బాలిక కుటుంబానికి అతను బంధువు కూడా. బెంగళూరుకు మాగూడికి 30 కిలోమీటర్ల దూరం కావడంతో వారింటికి అతను తరచూ వచ్చి వెళ్తూ ఉండేవాడు. జూలై 20న ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పాపను తనతో తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిపెడతానని ఆశ పెట్టి ఆ బాలికను తన స్కూటర్ మీద తీసుకుని వెళ్ళాడు. మాగడికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పగొండానహల్లి ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు నిలిమి హత్య చేశాడు. బాలికను చంపేశాక నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రాత్రి బాలిక తల్లి తన కుమార్తె ఇంట్లో లేకపోవడంతో ఇమ్రాన్కు ఫోన్ చేసింది. అయితే పాపను ఇంటి ముందు వదిలిపెట్టి తాను బెంగళూరు వెళ్ళిపోయానని చెప్పాడు. తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో బాలిక ఇమ్రాన్తో పాటు వెళ్లడం గమనించారు. 2 రోజులు వెతుకులాట తర్వాత సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తిప్పగొండనహల్లిలో ఒక పెద్ద రాతి కింద బాలిక నగ్నదేహం లభించింది. అయితే ఈ కేసులో అనుమానాస్పదంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ను పోలీసులు బెంగళూరులోని కలాసిపాల్య వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తానే నేరం చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. బెంగళూరులోని రాజరాజేశ్వరి ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పంచనామా నిర్వహించి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన మాగడి పట్టణంలో ప్రజాగ్రహానికి దారితీసింది. దాదాపు 1000 మందికి పైగా ప్రజలు పెద్ద స్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మాగడి పట్టణంలో వందలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఇక నిందితుడు బాలికను రేప్ చేసి ఉద్దేశంతోనే మాగడి వెళ్లాడని పోలీసులు అంచనాకు వచ్చారు. అతనిపై భారతీయ న్యాయ సంహితలో 103, 135 సెక్షన్లతో పాటు ఫోక్స్ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ చేశారు. ఏదేమైనా అక్కడ జనాలు కోరుకుంది నిజం. ఇలాంటి వాడిని తీసుకెళ్లి కోర్టులలో సబ్మిట్ చేసి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు చివరికి క్షమాభిక్ష కాదు, నడి రోడ్డు మీద ఉడేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.